విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టరేట్లో జిల్లా గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశంలో వెల్లడి. విశాఖ స్టీల్ కి క్యాప్టివ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించడమే సరైన పరిష్కారం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగారావు వెల్లడి. స్కాన్ చేసి ప్రజా ప్రతినిధులను నిలదీయండి అంటూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు విచక్షణ రహితం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ. ఇక వివరాలకు వెళ్తే, రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖ కలెక్టరేట్లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్, హౌసింగ్, విద్యుత్, ఆర్డబ్ల్యూసీ, పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గాల వారీగా, లేఅవుట్ల వారీగా సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, లేఅవుట్లపై ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, హౌసింగ్ అధికారులు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు నివాసయోగ్యం చేయాలని తెలిపారు. లేఅవుట్ల మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ముందుగా విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించామని సూచించారు. శాంక్షన్ చేయడం జరిగింది విశాఖ జిల్లాలో. ఇప్పటి వరకు 43,000 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026కి కంప్లీట్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 1O ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్కి పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌసింగ్ ప్రోగ్రాం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా 2,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి 2014-19లో ఖర్చు పెడితే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు, అది కూడా NRGS రూపంలో 30,000 రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే గనక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో 2.5 లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కి కలుపుకున్నట్లయితే ఈ గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో ఒక 5-6 లక్షల మంది. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది SC, ST, BC
వీళ్ళు ఉన్నారు, మైనార్టీలు వీళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు అన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా, ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని ఎస్సీలకి బీసీలకి 50,000, ఎస్టీకి 75,000, ఏజెన్సీలో ఉండే పీజీటీవీస్కి ₹1,00,000 అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని లేఅవుట్స్ కూడా వెళ్ళాం. ముఖ్యంగా దాంట్లో ఉన్న సమస్యలు ఏమిటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు, అదేవిధంగా త్రాగునీరు ఏర్పాటు చేసినట్లయితే పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సమీక్షలో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మరి ఎలక్ట్రిసిటీకి మరి పొద్దున ఈపీడీసీఎల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇల్లు పూర్తయితే, ఇల్లు నిర్మాణం చేపడితే అక్కడ తప్పుకోకుండా ఎలక్ట్రికల్ ఏర్పాటు చేస్తామని మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ లేఅవుట్స్ అన్నింటిలో ఏదైతే ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం పూర్తి కాబోతుందో అక్కడన్నీ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము, ఇళ్ళకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము జీవీఎంసీని రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారి ద్వారా. కనీసం ఒక 20 కోట్ల రూపాయలైనా సరే ఎక్కడైతే నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు ఇల్లు చేరే అవకాశం ఉందో అక్కడ త్రాగునీటి అవసరాల కోసం మరి కొంత స్పెండ్ చేయమని చెప్పేసి జీవీఎంసీ నుంచి నిధులు కేటాయించమని రిక్వెస్ట్ చేశాం. అదనంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంత నిధుల్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భూములు దానం చేసిన మహారాజా విక్రమ్ దేవ్ వర్మ బహదూర్ 156వ జయంతి వేడుకలు శనివారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఆ మహాసంస్థాన్ యువరాజు విశ్వేశ్వర చంద్రచూడ దేవరాజా ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన జైపూర్ విక్రమ్ దేవ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ₹1,00,000 వార్షిక స్కాలర్షిప్ ను ప్రకటించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని చెక్ రూపేణా ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ ప్రతి ఏటా ₹1,00,000 విరాళం ఇచ్చేవారని, దాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ₹1,00,000 సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి విరాళం ఇస్తామని చెప్పారు. దాన్ని ఉత్తమ విద్యార్థులకు లేదా ఫెలోషిప్ కి వినియోగిస్తారని తెలియజేశారు. విద్యను ప్రజలకు అందించేందుకు అభివృద్ధి కావడానికి గొప్ప సాధనంగా భావించిన దివంగత మహారాజు ఒక దార్శనికుడని తెలిపారు. మహారాజు ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ విద్యారంగ అభివృద్ధికి ఎన్నో దానాలు చేశారని, పెట్టుబడులు పెట్టారని తెలిపారు. And we all know about his contribution to education in this region, not only in Andhra Pradesh but also in Odisha and many universities and colleges. And especially Andhra University is very special to Maharaja Vikram Dev because he also served here as a professor in the beginning years when he was not crowned as the king. And after he was crowned as the king, he was given the position of Pro-Chancellor. And after becoming Pro-Chancellor, he invested even more and he saved this university from being shifted to Guntur, which was the plan of the British government at that time. So it was due to his efforts and his land donations, and after that he donated surplus amount of wealth in money, in form of money and other help. So after that the university stayed here and this college was built. And one of the driving force behind this college, which most people don't know, was Dr. C.V. Raman, who was a Nobel laureate, and he served here as a professor. At that time, Maharaja Vikram Dev was serving as a professor here too, in one of the departments of Andhra Research University. And it was due to the effort of
Dr. C.V. Raman and Dr. Sarvapalli Radhakrishnan, who approached Maharaja Vikramdev after he became king, and then he started his effort of establishing this Science and Technology College. Now, at that time, people also believed that science was in its initial stage. So not many people were into science and technology at that time. Now, as we see that every other person is getting into IITs and they want to do something in engineering and science. But at that time, those people were really visionary because they thought that if we invest in science, science was the future, and even today we believe that science is the future of the coming generations because now the science is even more advanced. So it is our just little help to the students who study here in the Science and Technology College, that just like Maharaja Vikram Dev, who spent 1 lakh annually, we have decided to donate 1 lakh annually as well. చేనేత వస్త్రాల విక్రయాలకు ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారతకు సహకరిస్తున్న వసుంధర డైమండ్ రూఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి వసుంధర, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి తొట్టెంపూడి చొరవ అభినందనీయమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పల్లవి అన్నారు. గ్రీన్ పార్క్ హోటల్లో వసుంధర డైమండ్ రూఫ్ ఆధ్వర్యంలో ఆభరణాలు, వస్త్రాల ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీలలో జరుగుతున్న ఈ ప్రదర్శనను ప్రజలు ఆదరించాలని కోరారు. మరో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో చెన్నైకు చెందిన చిత్రలూమ్ సంస్థ సాంప్రదాయబద్ధమైన కాంచీవరం చీరలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. వసుంధర డైమండ్ రూఫ్ నుండి శ్రీదేవి తొట్టెంపూడి మాట్లాడుతూ వసుంధర డైమండ్ రూఫ్ అధినేత వసుంధర ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా విశిష్టమైన కళాత్మకతతో ఆభరణాలను విక్రయిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీలో చిత్రలూమ్స్ తో కలిసి ఎగ్జిబిషన్ ను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రదర్శనలో సాంప్రదాయానికి చిహ్నంగా కాంచీవరం పట్టుచీరలు ఎంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో చిత్రలూమ్స్ ప్రతినిధి మనుశంకర్ తదితరులు పాల్గొన్నారు. వసుంధర జ్యువెలర్స్ మనకి ఎంతో కాలంగా తెలిసిన వాళ్ళు, ప్రీతిపాత్రమైన జ్యువెలరీ వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ భాగంగా చిత్రలూమ్స్ అని తమిళనాడు నుంచి చేనేత వస్త్రాలని, కంచి శారీస్ని ఎగ్జిబిషన్కి ఇక్కడికి ఫస్ట్ టైం మనకి వైజాగ్లో ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. సో ఇది 28th, 29th కౌన్సిలేట్ హాల్ గ్రీన్ పార్క్ హోటల్లో ఉంది. సో అందరూ వచ్చి ఈ చేనేత వస్త్రాలను చూసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మన వసుంధర జ్యువెలర్స్ ఎవరికైతే మంచి కలెక్షన్స్ అండ్ మనందరి ఫేవరెట్ జ్యువెలర్స్ ఉంటాయో, అండ్ ఎస్పెషలీ కమింగ్ టు ద బ్లాక్ బీడ్స్ వి సీ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇక్కడ. సో వాళ్ళు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ సందర్భంగా చిత్రలూమ్స్ చెన్నై నుంచి స్పెషల్ వీవ్స్ కాంచీవరం సారీస్ బోత్ సిల్క్ అండ్ కాటన్లో మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వసుంధరకి ఎప్పుడు వస్తుంటాం. శ్రీదేవి గారు మాకు మంచి ఫ్రెండ్. సో ఆ స్టోర్లో ప్యూరిటీ కానీ, డిజైన్స్ కానీ, కలెక్షన్స్ చాలా బాగుంటాయండి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఎక్కడ దొరకవు ఇట్లాంటి మోడల్స్ జ్యువెలరీలో. దీంతో పాటు చిత్రలూమ్స్ పెట్టారు. చాలా బాగున్నాయండి పట్టు చీరలు. చాలా డిజైనర్ వేర్ లాగా డిజైన్ చేసి నేయించారండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని బాగా. కాస్త నేను ఉన్నారు కదా, అక్కడ బాగా కొనుక్కున్నాను. నేను వేసుకుని ఉండేది కూడా 2012లో కొనుక్కున్నాను వసుంధరలో. ఎందుకు వసుంధరాని ప్రిఫర్ చేస్తామంటే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ చేస్తారు. చెవులివి కూడా మనకి ఇప్పుడు మార్కెట్ చాలా వచ్చింది, అప్పట్లో అంత ఉండేవి కావు. వసుంధరాలో బాగా దొరికేవి కాబట్టి అక్కడికి వెళ్ళి మా అమ్మాయికి డైమండ్ బొట్లు అట్లా చెవులివి, మెడలవి అట్లా కొనుక్కున్నాను. జ్యువెలరీ అయితే చాలా అదే లేటెస్ట్ కలెక్షను బాగుంటుంది. శారీస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. కంచి చీరలు బాగున్నాయి, మెటీరియల్ బాగుంది. కొంచెం ఖరీదు అనిపిస్తుంది, మెటీరియల్ బాగున్నాయి అన్నప్పుడు. బాగున్నాయి చీరలు, ఎవరైనా వచ్చు. 2012 నుంచి ఇప్పటికి 2002 నుండి వెళ్తున్నాను నుంచి ఇప్పటి వరకు అంటే 23 years. వైజాగ్లో వెళ్ళలేదు నేను ఎక్కువ. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా వెళ్ళి తీసుకున్నాను. వైజాగ్లో నాకు నేటివ్ కదా, హీరాపన్న అలవాటు. ఫస్ట్ చీరలు ఎగ్జిబిషన్, నగల ఎగ్జిబిషన్ అంటే ముందు వచ్చేసేయాలి. ఫస్ట్ ఇంట్లో టగటగా పని చేసుకోవాలి, వచ్చేసేయాలి. అదొక వైబ్.
చీరలు చూడటం అయినా నగలు చూడటం అయినా కొనుక్కోవాలని ఉంటుంది మనసుకి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి వచ్చి చూస్తే అదొక కలర్ఫుల్గా మైండ్కి కూడా చాలా ఒక రిఫ్రెష్ కూడా కాదమ్మా, ఏదో బాగుంటుంది, అది చెప్పలేం, ఒక అనుభూతి. చూసిన దగ్గర నుంచి దాని నుంచి ఫిల్టర్ చేసుకుంటూ మనకి ఏది బాగుంటుందో అనుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఓకే, ఇదంతా ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఓల్డ్ డిజైన్స్ టైప్లో ఉంది, ఇప్పుడు అసలు ఆ ఓల్డ్ డిజైన్స్ రావట్లేదు. న్యూ వెరైటీస్, కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్గా, ట్రెడిషనల్గా చాలా బాగున్నాయి. రేంజ్ వైజ్ కూడా చాలా కంఫర్టబుల్గా అందరికీ నచ్చింది. నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. అవునమ్మా. ఆ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మీరు ఎట్లా చూస్తారు ఇక్కడ వరలక్ష్మి వ్రతం? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఒకటనే కాదమ్మా, ఈరోజు 28th, 29th గ్రీన్ పార్క్ హోటల్లో శ్రావణ మాసం సందర్భంగా వసుంధర జ్యువెలరీ అండ్ చిత్రా లూమ్స్ వాళ్ళ కాంజీవరం పట్టు చీరలు కలిపి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. దాని గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైన పైనైనా సక్సెస్ఫుల్గా చేస్తాం. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ వసుంధర జ్యువెలరీస్లో ఒక లెజెండ్ వసుంధర గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆవిడ చాలా మంది లేడీస్కి గైడ్ లైన్లా ఉంటారు. అండ్ ఈ శ్రావణ మాసానికి ఈ ప్రోగ్రామ్ 28th, 29th ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో కండక్ట్ చేసే ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్గా చేయాలని విశాఖపట్నంలో ఉండే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ 3ని తిరిగి ప్రారంభించడాన్ని అభినందిస్తున్నామని, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలంటే విశాఖ స్టీల్కి క్యాప్టివ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించడమే సరైన పరిష్కారమని, కనీసం సెయిల్లోనైనా విలీనం చేయాలని కోరుతున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కావాలని క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు. ప్రతి సంవత్సరం సొంత గనులు లేనందువల్ల సుమారు 4,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. డబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగారావు, డి ఆదినారాయణ, కో కన్వీనర్ రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. పార్లమెంట్లో కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం, ఆంధ్ర ప్రజలు, అనేక రాజకీయ పార్టీలు ఒక సుదీర్ఘమైనటువంటి 1800 రోజులు పైచిలకు 4.5 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఇవాళ కేంద్రంలో వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము రివైవల్ ప్యాకేజ్ అని చెప్పి ఇన్ఫ్యూజ్డ్ రివైవల్ ప్యాకేజ్ అనమాట. అంటే ఆ రివైవల్ ప్యాకేజ్ అనేది కేవలం 11,200 కోట్ల రూపాయలు. దీనికి ఏదైతే బ్యాంకులు రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ కూడాను 7% ఇంట్రెస్ట్ తరఫున ఈక్విటీగా మార్చారు. అది మార్చి స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించాలని చెప్పి 2,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ ఇచ్చి పంపించాలని చెప్పారు. విశాఖ స్టీల్ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ నన్ను ప్రారంభించారు, దీన్ని అభినందిస్తున్నాం. అయితే 40 మాసాలు అంతకుముందు బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఒక్కదాన్నే మూసారు, అలాగే బ్లాస్ట్ ఫర్నెస్ 1 కూడా మూసారు. ఇది మాటికి మూసేటటువంటి ప్రక్రియ కాదు. అయినా గత 2021 స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాల్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ 30 పేజీల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం సెంట్రల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్లు 2 కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తారు. అందులో ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉండడానికి లేదు. మొత్తం ఉత్పత్తి అంతా వాళ్లే చేయడానికి ఏ విధంగా చేయాలో చెప్పారు. దీని ప్రకారం టెండర్స్ పిలవడం జరిగింది. రేపు 12వ తేదీకి ఆ కాంట్రాక్ట్ ఎవరో అవుతారు. వీరు అయిన తర్వాత ఇతర విభాగాలు కూడా వరుసగా ప్రైవేట్ వారికి అప్పగించడం జరుగుతుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు కానీ పర్మనెంట్ వర్కర్లు కానీ రాబోయే కాలంలో ఒక్కరూ ఉండరు. ఆనాడు మనం పోట్లాడింది
విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమం ఉపాధి కోసం వచ్చింది. ఆనాడు స్టీలు కొనేదానికి, స్టీల్ కోసం కాదు. కానీ ఈరోజు దాని పూర్తి భిన్నంగా గత 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు, మీకు తెలుసు. అలాగే వరుసగా వీఆర్ఎస్ పేరుతోటి ఇప్పుడు 3 వీఆర్ఎస్లు అయిపోయి ఇంకా మిగిలిన వారిని అందరినీ సాగనంపేదానికి కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి వారు మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. స్థానికంగా ఉన్నవాడు, కార్మికులుగా ఉన్నవాళ్ళు అక్కడ ఉండకుండా చేయడం, అట్లాగే ట్రేడ్ యూనియన్ లేకుండా చేయడం. అందులో భాగంగానే మే 20వ తేదీ జరిగినటువంటి సమ్మెని ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో సహాయంతో పూర్తిగా అణిచేయడం జరిగింది. దుర్మార్గంగా ఎప్పుడూ లేని 40 ఏళ్ల చరిత్రలో మేము పునాదుల దగ్గర నుంచి పనిచేశాం. ఎప్పుడు కూడా పోలీస్ అనేటువంటిది లోపల ఎంటర్ అవ్వడం అనేది లేదు, ఓన్లీ సిఎస్ఎఫ్. కానీ అలాంటిది పోలీసును ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టి, పోలీసు వాహనాలను పెట్టి, చంద్రబాబు నాయుడు గారు అనుమతితో మహానాడుకి వెళ్ళి మరీ ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకొని పోలీసును వినియోగించడం అనేటువంటి జరిగింది. ఈ రోజుకి కూడా అదే ప్రక్రియ సాగుతుంది. లోపల మీటింగ్లు అనేటువంటిది కానీ, ఏ రకమైనటువంటి సమావేశాలు లంచ్ టైంలో కానీ అయిన తర్వాత కూడా జరగనివ్వడం గతంలో జరిగేవి. మిరాజ్ సినిమాస్ పిక్చర్ ప్యాలెస్ లో జరిగిన గిరిజన దళిత యువతులను కులం పేరుతో దూషించే విధుల్లో నుండి తీసివేసిన పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అత్యంత హేయమైన చర్య అని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు దళితులపై జరుగుతున్న దాడులను నిర్మూలించే దిశగా చేపట్టాల్సిన ఉద్యమ అవగాహన కార్యక్రమాలపై జగదాంబ సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మం పేరుతో మత కుల విద్వేషాలను రెచ్చగొట్టేవారు ఎక్కువైపోయారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలకు కార్పొరేట్ సంస్థలు మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కుల వివక్షను విడనాడి ఎస్సీ ఎస్టీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. దళిత గిరిజనుల మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ప్రధానంగా సనాతన ధర్మం పేరు మీద కుల వివక్షను ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి, ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నడూ లేనిది రాష్ట్రంలో దళిత యువకుల మీద దాడులు జరుగుతున్నాయి. మన తెనాల్లో మీరు చూశారు, గంజాయి బ్యాచ్ అని రోడ్డు మీద పడుకోబెట్టి కర్రలతో కొట్టిన సంగతి. ఇక చట్టాలు ఇవన్నీ ఎందుకు? చట్ట ప్రకారము వాళ్ళ మీద రౌడీ షీట్ చేయాలంటే 7-8 కేసులు ఉండాలి. ఏ కేసు లేకుండా రౌడీ షీట్ ఎలా బుక్ చేస్తారు? వాళ్ళను రౌడీ షీటర్లని ఎలా నిర్ణయిస్తారు? కాళ్ళ మీద కొట్టి వాళ్ళను శిక్షించిందే కాకుండా పైపెచ్చు హోంమంత్రి గారు కూడా అది గంజాయి బ్యాచ్ అని అనడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాలు అడిగినా కానీ పట్టించుకోకపోవడం మరీ దుర్మార్గం. ఇదివరకు ఎస్సీ ఎస్టీ సెల్ ఉండేది పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు ఆ సెల్ని తీశారు. అంటే గతంలో డిఎస్పీ లెవెల్ అధికారి దర్యాప్తు చేయాల్సి వచ్చేది. డిఎస్పీ లెవెల్ అధికారి కాబట్టి మిగతా వాళ్ళు భయపడి అయినా కానీ ఏదైనా ఆయనకు కేసు నమోదు చేస్తే కేసు జరిగేది. ఇప్పుడు అది తీశారు. ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు ఇష్టం ఉంటే చేస్తున్నారు, లేకపోతే లేదు. మొన్న జరిగిన గిరిజన మహిళలు, మన విశాఖపట్నం గిరిజన మహిళల పరిస్థితి కూడా అదే. 28వ తారీఖున వాళ్ళ మీద దాడి జరిగింది. కలెక్టర్ గారికి చెప్పారు, కలెక్టర్ గారు ఏసీపీ గారికి చెప్పారు, ఏసీపీ గారు సిఐ గారికి చెప్పారు. 4th టౌన్ సిఐ గారు పిలిపించేసి 1.5 గంటల సేపు కనీసం వాళ్ళని కూర్చోమని కూడా చెప్పకుండా కేసు విత్డ్రా చేసుకోండి అమ్మా, మీకు ఇది చేద్దామన్నాడు. ఇక న్యాయం ఎక్కడుందండి? న్యాయం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి తప్పనిసరిగా ఈ పోలీస్ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ సెల్ ఉండాలి. దాని ప్రకారము కేసులు ఎవరో వచ్చి ఇచ్చినా తీసుకోవాలి, పరిష్కరించాలి. ఇదిలా ఉండగా
స్థానిక దొండపత్తిలోని మిరాజ్ యాజమాన్యంపై ఇచ్చిన రిపోర్ట్ మీద చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఇది పూర్తిగా లేబర్ డిపార్ట్మెంట్ కు చెందిందని ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 28న మిరాజ్ థియేటర్ యాజమాన్యంపై తమకు ఫిర్యాదు చేశారని, అయితే ఫిర్యాదుపై చర్యలు వద్దని 31వ తేదీన బాధితులు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. చర్య తీసుకోలేదని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయలేదని చెప్పేసి కొంతమంది మీ ముందుకు రావటం జరిగింది. దాని గురించి విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున నేను చెప్పేది ఏంటంటే, గత నెల 28వ తారీఖున మేరస్ థియేటర్లో ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం వాస్తవం. దాని మీద ఆ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత అదే కంప్లైంట్ మీద చర్య అవసరం లేదని 30వ తారీఖున వాళ్ళు వెనక్కి తీసుకోవడం కూడా వాళ్ళ సొంతంగా రాసి ఇవ్వడం జరిగింది. ఇది ప్యూర్లీ థియేటర్లో ఉన్న వివాదం గురించి, ఉద్యోగాలు మానేయమన్నారని తీసివేయమన్నారని వివాదం గురించి. కాబట్టి ఈ వివాదాన్ని మేము లేబర్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, అక్కడ ఉన్న మేనేజర్ కులం పేరు పెట్టి వాళ్ళు దూషించారు కాబట్టి వాటి మీద చర్య తీసుకోమని చెప్పేసి, చర్య తీసుకోలేదు పోలీసులు అని చెప్పేసి అనేది ఒక రకమైన ఎలిగేషన్ అనేది చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎవరి మీద అయితే మీరు ఎలిగేషన్ చెప్పారో ఆ అమ్మాయి కూడా ఎస్సీ కులానికి చెందిన ఆవిడ. కాబట్టి ఒక ఎస్సీ కులానికి ఎస్టీ కులానికి మధ్య ఏదైనా దూషణ వివాదం వస్తే ఇద్దరు ఎస్సీ ఎస్టీ కులానికి చెందినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ రాదు. ఎవరైనా మా మీద మీరు యాక్షన్ తీసుకోలేదు, మీరు చర్య తీసుకోలేదు అనే ముందు ఎవరు ఏమిటి మమ్మల్ని కూడా సంప్రదించాలి. మీరు ఈ చర్య ఎందుకు తీసుకోలేదు అని అడిగితే మేము క్లియర్గా చెప్తాం. కాకుండా మీ దగ్గరకు వచ్చి వెళ్ళినందువల్ల ప్రజల్లో ఒక రకమైన పోలీసులు చర్య తీసుకోలేదనే భావన కలుగుతుంది. కాబట్టి అలా చట్టపరమైన చర్య తీసుకునేటప్పుడు చట్ట ప్రకారమే మేము చేయగలం. ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో రకమైన కేసులు పెట్టడానికి మాకు కూడా సాధ్యపడదు. కాబట్టి ఏదైనా ఒక పత్రిక ప్రతినిధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదేదైనా చేసేటప్పుడు ఆ వ్యక్తులు ఏం చేయాలి, మమ్మల్ని కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్పుకుండేవాళ్ళం. కాబట్టి ప్రజల్లో కూడా అపోహగా ఉండకపోయి ఉండేది. కాబట్టి దీన్ని ఇప్పుడు మేము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చారో లేదో చూసి నిలదీయాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును విజ్ఞత లేని విధానంగా మాజీ మంత్రి భీమిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. వైసీపీని క్విట్ వైసీపీ పేరుతో మేం కూడా బహిష్కరిస్తున్నామని తెలిపారు. రీకాల్ బాబు అనే ఒక ప్రోగ్రాంకి నాంది పలకటం, అంతేకాకుండా ఒక క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గతంలో ఎలక్షన్కు ముందు కూటమి ఎలాంటి హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు పెట్టారు, ఏ విధంగా కుటుంబానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఏ కుటుంబానికి ఎంత వస్తుంది, ఎంత ఇచ్చారు, ఒక్క కుటుంబానికి ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ కూడా రేపు మనం ఏదైతే 2వ తారీఖు నుంచి ప్రోగ్రాం చేపడుతున్నామో ఈ 1 year పూర్తి సందర్భంగా ఆ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలని అలాగే ప్రజాప్రతినిధుల్ని నిలదీయటమే కాదు, వాళ్ళు మనకి బాకీ ఉన్నారు ఇంత డబ్బులు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిపించారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈరోజు ఒక అన్యాయాలకి, అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి. అంటే నేను మొన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా
ఉంటారా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక మంచి నాయకుడిగా, ఒక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా, అందరి మనల్ని పొందుతున్న ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరమే 80% పైగా అమలు చేసి మిగతావి కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనం రీకాల్ బాబు అనే పేరుతోటి ఒక పిలిపించారంటే నువ్వు ఎంత అవివేకం ఉన్నావో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ పార్టీ నాయకులకి మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇష్టం వచ్చిన ప్లాట్ఫామ్ మీరు పిలవండి. ఒక జర్నలిస్ట్ ఫోరం పిలుస్తారా, లేదా ఇంకొక కామన్ ప్లాట్ఫామ్ పిలుస్తారా, మేము సిద్ధంగా ఉన్నాం. మా కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన బీజేపీ ముగ్గురు కలిపి ఏమి హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో ఏవి అమలు చేశాం, అలాగే 2019-24 మధ్య మీరు ప్రభుత్వంలో ఉండగా ఏ హామీలు చెప్పారు, ఏమి హామీలు అమలు చేశారు, వాటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ మాత్రం సిగ్గుంటే నీకు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మరి ఏం చేసావో 5 ఏళ్ళు మద్యాన్ని ఏర్లై పారించడమే కాదు, ఒక ఏదైతే ఒక క్వాలిటీ లేని ఒక చీప్ లెక్కని మొత్తం ఈ రాష్ట్రంలో ఏర్లై పారించి ప్రజల యొక్క ప్రాణాలు హరించిన వ్యక్తి నువ్వు ఈరోజు హామీల అమలు గురించి మాట్లాడుతా ఉన్నావు. కూటమి నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సెంటర్లో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, వారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, వారు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తుకి బాటలు, వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. నేను రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే 1-2 రోజుల్లో బోరున శోకాలు పెట్టడానికి, గ్రామానికి రావడానికి, మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయో ఒకసారి ఆలోచించేస్తే, గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి, 4వ టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువకులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో, వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టరేట్లో జిల్లా గృహ నిర్మాణ పథక అమలు తీరుపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశంలో వెల్లడి. విశాఖ స్టీల్ క్యాప్టివ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయించడమే సరైన పరిష్కారం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగారావు వెల్లడి. స్కాన్ చేసి ప్రజాప్రతినిధులను నిలదీయనంటూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు విచక్షణారహితం. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.